వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్. నాకు జరిగిన స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఎప్పుడు ఇచ్చారు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. నాకు ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ నా డాక్టర్ 8th మంత్లో రిఫర్ చేశారనమాట. సో ఆల్ ఆఫ్ సడన్ నేను చెకప్కి వెళ్ళడానికి వెళ్తే హాస్పిటల్కి డాక్టర్ ఏం చెప్పారంటే, బేబీ కింది వరకు వచ్చేసింది, సో యూ హ్యావ్ టు టేక్ స్టెరాయిడ్ ఇంజెక్షన్. ఇట్ ఈస్ హెల్ప్ ఫర్ ద బేబీ, లంగ్స్ మెచ్యూరిటీ రావడానికి, బేబీ గ్రోత్ కావడానికి డాక్టర్ చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ ప్రీటర్మ్ అయినా సరే ఎలాంటి ప్రాబ్లం కాకుండా బేబీని సెక్యూర్ ఉండేటట్టు హెల్ప్ అవుతుందంట. సో ఈ ఇంజెక్షన్ నాకు 2 times ఇచ్చారు వితిన్ 24 hours లోపు. బ్లడ్ టెస్ట్ తీసుకొని అండ్ దెన్ షుగర్ టెస్ట్ కూడా చేసి దెన్ ఆఫ్టర్ నాకు ఈ ఇంజెక్షన్ అనేది ఇచ్చారనమాట. ఒక 2-3 hours తర్వాత నాకు మళ్ళీ బ్లడ్ టెస్ట్ అనేది చెక్ చేస్తూ ఉన్నారనమాట, వెదర్ నాకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ అయ్యాయా లేదా అనేది. ఫస్ట్ ఇంజెక్షన్ ఎప్పుడైతే ఇచ్చారో ఆఫ్టర్ 24 hours కూడా సెకండ్ ఇంజెక్షన్ ఇచ్చారు. అంటే నాకు జరిగిన ప్రాసెస్ ఏంటంటే, నాకు డాక్టర్ ఏం చెప్పిందంటే, యూ హ్యావ్ టు మెయింటైన్ అ ఫుడ్ డైట్. చెప్పంగానే నేను చాలా షాక్ అయినా. ఎట్లా అంటే, రైస్ తింటే షుగర్ వస్తుంది, అండ్ బ్రెడ్ తిన్నా షుగర్ వస్తుంది, చపాతీ తిన్నా షుగర్ వస్తుంది అని డాక్టర్ చెప్పంగానే, సో డాక్టర్ సజెస్టెడ్ మీ దట్ జొన్న రొట్టె తినాలి అండ్ రాగి జావ తాగాలి అండ్ 3 times కూడా జొన్న రొట్టెనే తినాలి విత్ కర్రీ, ఏదైనా సరే కర్రీ తినాలి. సో ఎక్కువ క్వాంటిటీలో కర్రీ తీసుకొని జొన్న రొట్టె తినేసాలి అనేసి చెప్పింది డాక్టర్ ఈ 2 daysలో. సో ఇలానే ఫాలో చేసినాను. తినే ముందు షుగర్ టెస్ట్ చేశారు అండ్ ఆఫ్టర్ మీల్ తీసుకున్న 2 hours తర్వాత కూడా మళ్ళీ షుగర్ టెస్ట్ అనేటిది. నాకు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత నాకు నా షుగర్ లెవెల్స్ అనేటివి కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి అంట. సో ఆ ఇంక్రీజ్ అవ్వడం వల్ల డాక్టర్ నాకు ఇన్సులేషన్ ఇచ్చారు. సో ఇన్సులేషన్ ఇంజెక్షన్ కూడా కంట్రోల్ కావడానికి ఇచ్చారు. సో అందుకే ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఎలాంటి మలుపు ఎక్కడికి తీస్తుందో తెలియదు, బట్ యాజ్ అ మదర్గా వీ హ్యావ్ టు బీ వెరీ ఫిట్ అండ్ వీ హ్యావ్ టు బీ వెరీ హెల్దీ. సో గైస్, మీ అందరికీ హ్యాపీ ప్రెగ్నెన్సీ. ఇఫ్ యు ఆర్ ప్రెగ్నెంట్, ఈ రీల్ మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.